హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమ్మ వాళ్ళ ఊరు పండగకి వెళ్ళి బాగా పండగ అయితే చేసుకున్నాము. ఇది లాస్ట్ రోజు వీడియో. కనుమ రోజు మేము చేసిన స్పెషల్స్ మంచు చూడండి. చూడండి ఎలా ఉందో. 8 అయిపోతున్నా కూడా మంచు అసలు 5 అయినట్టుంది. అమ్మా మా గారెలు చికెన్ అన్నీ రెడీ అయిపోయినాయి. కావ్య ఇప్పుడే బ్రష్ చేస్తుంది. ఈరోజు కనుమ కాబట్టి చిన్న రథం వేసాం అనమాట. నిన్న పండుగ రోజు చూసారా, ఈ లైన్ నుంచి ఆ లాస్ట్ వరకు అన్ని ముగ్గులే. అది పెద్ద రథం. ఇంకా జస్ట్ ఇంటి ముందు వరకే చిన్న ముగ్గులు వేసాము. ఇంకా మంచు చూడండి ఎలా ఉందో. ఇక్కడ అయితే నేను గారెల్లోకి చికెన్ కర్రీ చేస్తున్నానండి. కొంచెం తిక్కుగా చేస్తున్నాను అనమాట, గారెల్లో నంచుకోవడానికి బాగుండిద్ది అనేసి. మా చెల్లి గారెల్లోకి ఆనియన్స్ కట్ చేసింది, కరివేపాకు తీస్తుంది. నేనేమో చికెన్ స్టవ్ మీద వేసా. గారెల్లోకి ఈ చికెన్ పులుసుతో తినాలన్నమాట. తర్వాత చికెన్ ఫ్రై చేయాలి, మటన్ కర్రీ చేయాలి, బిర్యానీ చేయాలి. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయిపోతుంది. 7కే పల్లెటూరులో వాళ్ళు చూసారు ఎంత ఫాస్ట్గా ఉన్నారో. మా అమ్మ గారెల పిండి గ్రైండర్లో వేసి తీసుకొచ్చింది. వేరే గదిలో ఉందన్నమాట గ్రైండరు. అది చూడండి, పెసరపప్పు అనమాట. పెసరగారెలు వేయాలి. అల్లం, కరివేపాకు, జీలకర్ర మిక్సీ వేసింది మా చెల్లి. ఇప్పుడు సాల్ట్, ఆ పేస్ట్ అంతా కలిపేసి తర్వాత ఆనియన్స్, కరివేపాకు వేసి గారెలు వేయాలి. ఈలోపు చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా చికెన్లోకి నంచుకొని తినాలన్నమాట. చికెన్ రెడీ అయిపోయింది చూడండి. చాలా వేడిగా ఉంది. చూసారు ఎంత బాగుందో గారెలోకి. ఇప్పుడు మా చెల్లి గారెలు వేస్తుంది. కళాయి పెట్టాము. ఇంకా చికెన్లో కొత్తిమీర వేసేస్తే చికెన్ పని అయిపోయింది. తిరుమల కొత్తిమీర చికెన్లో. గారెల్లోకి మంచిగా పులుసు పెట్టామన్నమాట. కొత్తిమీర తిరుమల. చూసారా, పండగ రోజేమో చక్కగా పూజలు, కనుమ రోజు అయితే ఎన్ని వంటకాలు చేయాల్సి వచ్చిందో. ఒకసారి కలుపు చూద్దాం. పండు అయితే గారెల్లోకి చికెన్ తిండండి. తన వరకు కొంచెం చట్నీ చేస్తుంది మా వదిన ఇంట్లో. చూడండి ఎంత బాగుందో. కొంచెం గ్రేవీలా చేసామన్నమాట. ఓకే, ఇవన్నీ గారెలు చూపిద్దాం. కొత్తిమీర, పుదీనా అన్నీ కట్ చేసి పెట్టామన్నమాట ముందే. మేమందరం ఇంకా ఊరు వెళ్తే స్టవ్ మాత్రం బయటే ఉంచుతామండి. ఎక్కువ శాతం ఇట్లా కట్ల పొయ్యి మీదే చేస్తాము. చాలామంది ఉన్నారు కదా, ఎక్కువ వంట అయింది. ఇంకా ఇక్కడ కట్ల పొయ్యి మీద చేస్తే అసలు చేసినట్టే అనిపించదు. ఇంకా గారెలు, బిర్యానీ ఏ చేసినా మ్యాక్సిమం ఇక్కడే చేస్తాము. ఇక్కడైతే కొంచెం ఫ్రీగా ఉండిద్ది అందరం కూర్చొని చేయటానికి కూడా. ఇంకా వేసిన గారెలు కానీ దోశలు ఏది వేసినా అది మాత్రం లోపలికి వెళ్ళవండి. అందరు ఇక్కడే కూర్చుంటారు. ఇంకా మా అన్నయ్య, మా నాన్న వాళ్ళంతా చైర్ వేసుకొని కూర్చుంటారు. మేమందరం అలా కింద కూర్చొని వేసినట్టు పిల్లలకి ప్లేట్లలో పెట్టేస్తే చక్కగా తినేసి ఇంకా ప్లేట్లు అక్కడ పెట్టేసి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా మాకు గారెలు వేయటం అంతా అయిపోయింది. అందరూ తినేశారు. మా చెల్లి, నేనే ఉన్నాము. పెసరగారెలు చూడండి ఎంత బాగున్నాయో. నేను అసలు నందిగామలో చేస్తే అస్సలు కుదరవు. మా చెల్లి ఎప్పుడైనా చక్కగా చేసిద్ది. విజయవాడ వెళ్ళినా కూడా భలే చేసిద్ది. ఇంకా మా చెల్లి, నేను కూడా గారెలు తినేసాము చికెన్ పులుసులో. చాలా బాగుందండి. చాలా రోజులైపోయింది. నేను మొన్న నందిగామలో నాటుకోడి తీసుకొచ్చినప్పుడు గారెలు అయితే వేయలేదు, కానీ రాగి సంగటి ప్రిపేర్ చేశాను కదా. ఇంకా గారెలు చేసిన కళాయిలో ఆయిల్ అంతా తీసేసి చికెన్ వేపుడు చేస్తుంది మా వదిన. ఇంకా మటన్ కర్రీ అయితే చేయాలి. చికెన్ వేపుడు చేసేస్తే మ్యాక్సిమం సగం పని అయిపోయినట్టే. లాస్ట్లో మటన్ కర్రీ, బిర్యానీ చేయాలన్నమాట. చికెన్కి ముందే అల్లం, వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపేసి, పెరుగు కూడా కలిపేసి పక్కన పెట్టాము ముందే అంతా క్లీన్ చేసినప్పుడు. ఇంకా చక్కగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు వేయించేసి ఒకేసారి వేసేసింది. మంచిగా బాగా సెగ ఉంది కదా, ఆ చిన్న సెగకే చక్కగా వేపుడులాగా రెడీ అయిపోయింది. మటన్ అంటే కొంచెం వాటర్ వేసి గ్రేవీ కర్రీ ఇలా చేస్తాం కదా, అందుకోసమే చికెన్ వేపుడు చేసాము. ఇంకా బిర్యానీ కోసం అయితే నెయ్యి కావాలి. నెయ్యి కోసం వెళ్ళింది మా అమ్మ, తీసుకొని వస్తాననేసి. ఈ కళాయిలో ఎంత వంటైనా చేయొచ్చండి. 2, 3 పుల్లలు పెట్టేస్తే భలే వేడిగా ఉంటుంది. చాలామంది లేడీస్ ఉన్నాం కదా, ఎంత వంట చేసినా చేసినట్టే లేదు. టైం అయితే ఇంకా 9 కూడా అయిందో లేదోనండి. అందరూ టిఫిన్ చేసేసారు.
ఇంక ఈ ఫ్రై కూడా అయిపోతే లోపల పెట్టేస్తే మ్యాక్సిమం పని అయిపోయినట్టే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ రెడీగా ఉన్నాయి వాటి కోసం కూడా, మటన్ కర్రీ బిర్యానీ చేయడానికి. ఇక్కడ మేము మా చెల్లి టిఫిన్ చేసాం అన్నా కదా, ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి టీ తాగాము లేచిన తర్వాత. ఇంకా ఇప్పుడైతే టిఫిన్ చేసాం కదా, మళ్ళీ అందరికీ టీ ఇచ్చింది మా వదిన. ఇక్కడ ఉన్నామంటే ఏదో సరదాగైనా 4-5 సార్లు టీ అయితే తాగాల్సి వచ్చింది. ఇంకా నందిగంలో ఉంటే రోజు మంచిగా డైట్ ఫుడ్ తీసుకుంటున్నాం కదా, ఇక్కడికి వచ్చి 1 వీక్ అవుతుంది. ఈ 1 వీక్లో మొత్తం అసలు నాన్ వెజ్, లేకపోతే పునుగులు, గుంట పునుగులు, దోశలు, మంచిగా 2-3 కర్రీస్తో మధ్యాహ్నం సాయంత్రం ఫుల్గా రైసేనండి. ఒక్కరోజు కూడా చపాతీ కానీ వెజిటేబుల్స్ అటువంటివి ఏమి లేవు. ఇక్కడికి వచ్చామంటే ఇంతే. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి ఒక నెలైనా పట్టిద్ది మా పొట్ట అంతా క్లీన్ అవ్వటానికి. ఇక్కడ చూడండి మా అన్నయ్య నాన్ వెజ్ కోసం ఎర్లీగా 5కి వెళ్ళిపోయాడు. పుదీనా పెద్ద కట్ట ఒకటి, కొత్తిమీర అయితే 2 కట్టలు చాలా తీసుకొచ్చాడు. అవన్నీ కూర్చొని క్లీన్ చేయడానికి చాలాసేపు పట్టింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ముందే పట్టేసి పెట్టేసాం ఫ్రిడ్జ్లో. అలాగే పచ్చి కొబ్బరి మేము గుడికెళ్ళి వచ్చాం కదా, చాలా ఉన్నాయి. అవి కూడా పేస్ట్ పట్టాము. ఎందుకంటే వెజ్ బిర్యానీలోకి అది వేస్తే పేస్ట్ అనేది చాలా బాగుండిద్ది అనేసి. ఇంకా మేమంతా టిఫిన్ చేసిన తర్వాత ఇది ఒక టైం పాస్ అండి, ఒక గంట పట్టింది. ఇంట్లో పాత సామాన్లన్నీ వేసి ఇంకా ఏదో ఒక బకెట్ ఏదో తీసుకోవాలనేసి ఆపారనమాట. ఒక గంట పట్టింది. ఇంట్లో సామాన్లు వాళ్ళు స్టీల్వి వాడినవి ఉన్నాయి. అలాగే మందు కొడతారు కదా పొలానికి, ఇంకా ఆ బాటిల్స్ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ వేశారు. నేను నందిగాంలో వాడతా కదా ఒకటి పెద్దది, ఇక్కడే ఈయనకాడే తీసుకున్నాను. ఈ ఊరు నుంచే ఇక్కడ తీసుకొచ్చాను. పిండి అవి కలుపుకోవటానికి, అరిసెలు ఆరబెట్టడానికి చాలా పెద్ద బేషన్ అండి. ఇంకా ఫైనల్గా ఇంట్లో సామాన్ అన్నీ వేసి ఈ టోపీ గిన్నె అయితే తీసుకున్నారు. ఆ టోపీ గిన్నె ఎంత పెద్దదంటే ఒక పెద్ద బకెట్ వాటర్ పోసినా కూడా నిండట్లేదు. చూడటానికి మీకు వీడియోలో చాలా చిన్నగా ఉంది. ఇది 2.5 కేజీలు ఉండట్టుంది. మా చిన్నప్పుడు కూడా మా అమ్మ మిరపతోటలకు కొట్టే మందు బాటిల్స్ అన్నీ ఒక టిక్కీలో వేసేసి, ఇలా పండక్కి వచ్చినప్పుడు మాత్రం అవన్నీ వేసి ఏదో ఇంట్లోకి బకెట్ కానీ, లేకపోతే బొంగ అంటారు కదా, లేకపోతే రైసు చికెన్ బిర్యానీ వండుకోవడానికి పెద్దవి గిన్నెలు ఉంటాయి కదా, అవి అయితే తీసుకునేది. ఇప్పుడు మా వదిన అయితే ఈ టోపీ గిన్నె తీసుకుంది. ఎంత బాగుందో, చిన్నపిల్లల్ని కూర్చోబెట్టుకోవచ్చు అండి, అంత పెద్దది. ఇక్కడ చూడండి అందరం కూర్చొని మళ్ళీ వంట స్టార్ట్ చేస్తున్నాం. మటన్కి పెరుగు చట్నీకి ఎక్కువ ఉల్లిపాయలు కావాలి కదా, పెరుగు చట్నీ చాలా కలపాలి ఇంతమందికి. ఇంకా వెజ్ బిర్యానీ కూడా చేస్తాం కదా, అందులో ప్రదీప్ పెరుగు చట్నీ లేనిది అస్సలు తిండు. ఇంకా మా చెల్లి మా వదిన ఉల్లిపాయలు కట్ చేస్తున్నారు. నేనైతే పుదీనా చాలా ఉందండి, ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం, బయట ఉంటే వేస్ట్ అయిపోయిద్ది అనేసి కోసి ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెడదాం అనేసి ఇంక అందరం కూర్చున్నాం. ఇంకా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తే భలే సరదాగా ఉండిద్ది. ఇట్లా అందరం కలిసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నం అంతా మంచిగా టైం పాస్ చేస్తాం. ఇంకా మా చెల్లి బిర్యానీ చేసిద్ది, నేనైతే మటన్ కర్రీ చేస్తున్నానండి. నేనేమో మటన్ కర్రీ చేస్తున్నా. ఇప్పుడే ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నా. ఇంకా మటన్ కర్రీ చేసి బిర్యానీ చేస్తే పని అయిపోయినట్టే. అందరూ చికెను గారెలు మంచిగా తిన్నారు. కొంచెం గ్రేవీ చేసా కదా చికెన్ ఫ్రై. మా వదిన మటన్ అంతా క్లీన్ చేసింది మంచిగా. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగిపోయింది. ఇప్పుడు మటన్ వేస్తున్నా. మటన్ అంతా ఇలా మంచిగా కలిపాను. ఇప్పుడు సాల్ట్ పసుపు వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిపోయింది. ఇప్పుడు మటన్ యాడ్ చేశాను. కొంచెం పసుపు సాల్ట్ వేస్తే మంచిగా మగ్గిపోయింది. అసలు స్టవ్ మీద వంట చేసినట్టే ఉండట్లేదు, కట్టెల పొయ్యి మీద. గ్యాస్ స్టవ్ మీద అస్సలు చికెన్ చేసిన మటన్ చేసిన చాలాసేపు పట్టిద్దా. పొద్దున గారెలు కూడా భలే సింపుల్గా అయిపోయింది. చికెన్ ఫ్రై చేసాం, చికెన్ చేసి ఆయన చేసినట్టే లేదు వంట. ఇంక ఈ మటన్ అయిపోతే బిర్యానీ.
నార్మల్‌గా అయితే కుక్కర్‌లో పెట్టేస్తే మటను బాగా సాఫ్ట్‌గా కుక్ అయిపోయిద్ది. కాకపోతే చాలా ఉందనేసి ఇట్లా విడిగానే పెట్టేసామండి. కట్టెల పొయ్యి గదా! ఏ కర్రీ చేసినా గూడా చాలా స్పీడ్‌గా కుక్ అవుతుంది. మటన్‌లో మంచిగా సాల్టు, రెడ్ చిల్లీ పౌడర్ అన్నీ వేసేసి లాస్ట్‌లో వాటర్ గూడా వేసాము. ఇంకా కట్టెల పొయ్యి గదా! స్పీడ్‌గానే కుక్ అయిపోయిద్ది. హాట్ వాటర్ వేసామనమాట. కొంచెం కూలింగ్ వాటర్ వేస్తే చప్పగా ఉండిద్దనేసి. చాలా లేతగుందండి మటన్ కర్రీ. బావుంది టేస్టు. చాలా స్పీడ్‌గా కుక్ అయిపోయింది. ఇంకిక్కడ ఫైనల్‌గా మా చెల్లి గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసేస్తే మటన్ కర్రీ అయిపోయిద్ది. ఇంకిప్పుడు బిర్యానీ గూడా చేయాలి. ఈ గిన్నె దించేస్తే ఆ పెద్దది బిర్యానీ చేసే గిన్నె అయితే పెట్టేస్తాము. ఇంక రైస్ వేడి వేడిగా ఉంటే బావుండిద్ది గదా! ముందే వండితే చల్లారిపోయిద్దనేసి. ఇంకిప్పుడు కర్రీస్ అన్నీ రెడీ అయిపోయినియి. లోపల మా వదినండి సారీ. పెరుగు చట్నీ అయితే కలుపుతుంది. ఈరోజు ఎంత అల్లం వెల్లుల్లి పేస్టు, ఎంత ధనియాల పౌడర్, గరం మసాలా పొట్టలోకెళ్ళిందో తెలియట్లేదు. అన్నిట్లో ఫుల్లుగా ఆయిలు, అల్లం వెల్లుల్లి, గరం మసాలా అన్నీ దిట్టంగా వేసామండి. ఇంకొకటి గూడా ఉంది చేయాల్సింది. అది ఈవినింగ్ చేస్తాము. అది మంచిగా క్లీన్ చేసి దానికి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ పట్టించి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాము. ఇంకా అది నేను తర్వాత జెప్తాను అదేం కర్రీయో. ఇప్పటికైతే ఈ స్పెషల్స్ చేశాము. ఇంక ఈ గిన్నె దించేసి మా చెల్లి బిర్యానీ గూడా చేసేసింది. ఇది అచ్చం నేతితో చేసిందండి. చాలా బావుంది టేస్ట్ మాత్రం. అరోమా గూడా చాలా బావుంది. వెరైటీస్ ఏమీ లేకుండా ప్లెయిన్ బిర్యానీ అంటాం గదా! నెయ్యి వేసి, ఇంకా కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్టు అయన్నీ ఏసి మంచిగా చేసింది. ఇంక ఇదైతే మటన్ కర్రీ. ఇంకా మధ్యగదిలో అన్నీ పెట్టేసాము. అందరం రౌండ్‌గా కూర్చొని మంచిగా భోజనాలయితే చేసేసామండి. ఇంకా ఎక్కువ ఉల్లిపాయలు, నిమ్మకాయ అయితే కావాలి స్వీటీ. అది తను కట్ చేసింది. ఇంక ఈ డబ్బా నిండా పెరుగు చట్నీ కలిపామనమాట. బిర్యానీ, చికెన్ వేపుడు, మటన్ కర్రీ, పొద్దున చేసిన చికెన్ కర్రీ గూడా ఉంది. అందరం భోజనాలు చేసి మంచిగా రెస్ట్ అయితే తీసుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.